కొంచెం కూడా బుర్ర బుద్ధి జ్ఞానం లేదండి రోజాకి. ఇవాళ వచ్చి మాట్లాడుతుంది తిరుపతి లడ్డు వ్యవహారంలో మాట్లాడుతుంది. ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అలిపిరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ అలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి అని మాట్లాడుతుంది. ఎంత నీచానికి దిగజారిపోయిందంటే అంత నీచానికి దిగజారిపోయింది. ఒకసారి ఈ దున్నపోతే ఏం మాట్లాడిందో వినిపిస్తాను చూడండి. ఏమనుకోమాకండి, మహిళ గౌరవం ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకైతే. రోజా మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒకసారి వినిపిస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలదా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే. నువ్వు ఏ రోజైనా నీ బతుకు పెట్టుకుని నిజం చెప్పావా? గత 5 ఏళ్ల కాలంలో నీ ఎడవ బతుకెట్టుకొని ఏ రోజైనా నిజం చెప్పిన పాపాన్ని పోయాం మనం. వెళ్ళావా? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేసావు కదా నువ్వు కూడాను. మరి మనిషికి పుట్టావా దున్నపోతే పుట్టావా? దున్నపోత నిరూపించగలిగారా? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. 5 ఏళ్ళు ఆ సొట్టసేతుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా మంత్రిగా ఏడ్చావు కదా. లాస్ట్ 2 ఏళ్ళు మంత్రిగా సచ్చావు కదా. ఏ రోజు అయినా సరే ఇక గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి పని ఈ ఆరోపణ చేసాము, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాము నిరూపిద్దామనే ఆలోచన మీకు వచ్చిందా? నిరూపించారా? మరి అప్పుడు దేవుడి పైన ఆరోపణ చేసినట్టు కదా, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినట్టు కదా. దీని మనుషులే ఇవాళ చెవడ పాఠాలు చెప్తున్నావు నువ్వు. మనిషివా దున్నపోతావా అనిపించింది స్టేట్మెంట్ చూస్తే. మాకు కూడా అలాగే అనిపించింది. అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది. ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి. నీకుండాలి దున్నపోతు, ఈ వయసులో మీకు ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉన్న దేవుడు భగవంతుడు, అలాంటిది మనం ఇంత నీచానికి దిగజారిపోయాము. ఆయన ప్రసాదంలో కల్తీలేని కలుపుతున్నాం మనం. నాసి రకం నెయ్య శుభ్రంగా భ్రష్టు పట్టించేస్తున్నాం మనం అనే ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇంకా ఆయన మంచి పని చేశాడు. జరిగిన అవినీతిని, జరిగిన మోసాన్ని బయట పెట్టడం అంట మోసం అంట, దగా అంట, దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంట. అంటే చెప్పకూడదేమో, వీళ్ళెంతనా దోచేయచ్చు, వీళ్ళెంతనా తినేయచ్చు, కానీ బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తేనట పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందట. దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంట. శుద్ధ కోసం వచ్చిందండి. సిగ్గా ఇదా బతుక్కి మాట్లాడు. ఇంకా తెలిసి ఉండాలి. ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత ఘోరంగా దిగజారుతారని నేను అనుకోలేదు. ఆల్రెడీ ఆయన ఒక్కసారి వెయ్యికాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. ఇప్పటికైనా మారుతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకో. నేను కూడా అదే అంటున్నా, దేవుడే చూసుకుంటాడు. నువ్వేం చిన్నదానివేం కాదు. నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని విఐపీల బ్రేక్ దర్శనాల పేరుతో కేవలం దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిన వ్యక్తి నువ్వు ఏళ్ళొచ్చిన పాఠాలు చెప్తున్నావా? దేవుడే చూసుకుంటాడు. గతంలో అలా జరిగింది, మళ్ళీ జరగవచ్చు. నేను శాపనార్థాలు పెడుతున్నారా, చెప్పిస్తున్నారా? మేము కూడా అలాగంటే రోజా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిందిరా. భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే ఈ ఏనొద్దట్లోనూ పుట్టుకుని పోవాలి అని చెప్పేసి అంటే ఎంత సండాలం ఉంటుంది అసలు. అది చెడతారు కదా మేమంటే బాగుంటుంది అన్నమాట. ఏం బుద్ధి అది? అంత వయసు వచ్చింది, గాడిదకి వచ్చినట్టు వచ్చింది, 50 ఏళ్ళు వచ్చింది నిండా. మన బొత్తికి సిగ్గనేది ఎట్లేదు దేవుడు. మహిళ అయిపోయావు కానీ మన బొత్తికి సిగ్గనేది దేవుడు ఎట్లేదు అసలు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకటి, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి, వాళ్ళకి అలా జరగాలి వీళ్ళకి ఎలా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామంటే నీది మంచి జన్మ కాదు. ఇది ఇప్పుడు పక్కనోడికి అలా అయిపోవాలి, పక్కనోడికి ఎలా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు. మనమే పోతాం. నిద్రలో పుట్టుకుని పోతే తెల్లారితో నువ్వు నిద్రలో పుట్టుకుని పోయావనుకో నీ పిల్లల పరిస్థితి ఏంటి? శాపనార్థాలు ఎట్టేస్తుంది. ఇక్కడికి వచ్చేసి దోచేసిన కాడికి దోచేసిన తిరుపతిని, తిన్న కాడికి తినేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తుంది ఇక్కడికి వచ్చి. జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదు అట్లా. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేసేసారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు పూర్తిగా. డబ్బు కోసం కకృతి పడ్డారు, కమిషన్ కకృతి పడి కేవలం కిలో 320 రూపాయలకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అని నాసిరకం కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకొని
లడ్డూల క్వాలిటీలు తగ్గించేసి సర్వనాశనం చేసేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తున్నారు. బయటికి చెప్పకూడదట, మరి ఎవరికి చెప్పాలా? ప్రజల ముందు ఉంచొద్దా? ఈ లోపల అధికారంలోకి వచ్చి ఇలా చేసేయడం అని చెప్పింది ప్రజలకు చెప్పొద్దా? చెప్పే ప్రయత్నం చేయొద్దా? మరి ఎలా తెలుస్తుంది చెప్పకపోతే? చెబితేనే కదా ప్రజలకు తెలిసేది. ఈ యాదవులు ఎలా చేశారా అని చెప్పేసి అని చెప్తేనే కదా తెలిసేది. చెప్పకపోతే తెలియదు కదండి. చెప్తే తెలుసుద్ది. నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు, రానున్న ఎన్నికలకి జాగ్రత్త పడతారు. ఈ పనికి మనలకు ఓటెత్తే మనం గతంలో చూసాము. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు. ఆ ప్రసాదాల్లోనే పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇలాంటి వ్యర్థాలన్నింటినీ కలిపి ప్రసాదం చేసి పంచిపెట్టారు మనకి. ఇలాంటి బోగ్దాలకు మళ్ళీ మనం ఓట్లు వేయకూడదు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. లేదంటే సైలెంట్ గురించి మీ శివులు చెప్తారా? రోజా గతంలో మీరు ఎలా చేశారు మీకు తెలుసా అని చెప్పి చెప్తారా? చేసిన తప్పుడు పనులన్నీ చేసేసి ప్రజలకు చెప్పొద్దంటే ఎట్లాగండి చెప్తారు? చెప్పకుండా ఎట్లా ఉంటారు? మరి ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలని అడుగుతున్నాం మేము. మరి గతంలో లేని పింక్ డైమండ్ గురించి మీరెందుకు చేశారు ప్రచారం? మరి అప్పుడేమైంది? ఇవన్నీ కూడా లేని పింక్ డైమండ్ గురించి ఇలా ఆరోపణ చేసేయచ్చు, ఇలా ప్రచారం చేసేయచ్చు, కానీ జరిగిన దాని గురించి చెప్పకూడదంట. ల్యాబ్ రిపోర్ట్లు చూసావా? కళ్ళు ఏమైనా కనబడుతున్నాయి, కళ్ళు ఏమైనా పోయినాయి నీకు? అంత వయసు వచ్చింది కదా, కళ్ళు కనబడుతున్నాయి కదా నీకు, స్పష్టంగా ఉంది కదా అక్కడ. మరి ఏం పోయే కదా మాటలు ఇవన్నీ కూడా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. కొద్దిగా బలుపు మాటలు తగ్గించుకో రోజా. ఈ ఒళ్ళు బలుపు మాటలు తగ్గించుకుంటేనే బాగుంటుంది. లేదంటే చెప్పుదే పొద్దుగా ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గించుకొని కొద్దిగా బాగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు రాలిపోకూడదు ప్రతిదానికి కూడా. ప్రతిదానికి తగుదనమ్మా నేనంటూ ఒకడు ఉన్నాను. ఎన్ని రోజులు ఎలా మూసుకొని ఉన్నావో అన్ని రోజులు అలాగే ఉండు. నువ్వు చేసిన నిర్వాహం చాలు. నెక్స్ట్ నువ్వే బొక్కలోకి వెళ్ళేది. నెక్స్ట్ నిన్నే తోస్తారు. నువ్వేం చిన్న అవినీతి ఏం చేయలే, చాలా తినేసావు. తిన్నా కాడికి తినేసావు నువ్వు. పైగా వచ్చి ఎవడికి పాఠాలు చెప్తావు ఇక్కడ? అన్నీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు. సిగ్గన్నది ఉండాలి మన బతికి కొంచెం అయినా కానీ. మళ్ళీ దేవుడే చూసుకుంటాడు. గతంలో ఒకసారి జరిగింది కదంటే ఒళ్ళు మండిపోతుంది. నీ మాటలు వింటా ఉంటే ఒక్కొక్కసారి కడుపు తట్టుకుపోతుంది. ఏం అనలేకపోతున్నాం, మహిళ అయిపోయావు అంతే.